అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని మోకరించినట్లయితే నేను ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చింది, మీ ప్రేమకే వందనాలు. ఉదయకాలం లక్ష్యంలో వీళ్ళకి మీరు సహాయపడుతూ వచ్చారు. ఈ సమయంలో దీనిని నేను కూడా మీ పాదాల దగ్గర సాగిపడుతూ ఉన్నాను తండ్రి. మీ జ్ఞానంతో బిడ్డలకు అర్థమైన రీతిలో లక్ష్యం చెప్పడానికి మీ ఆత్మ చేత నింపండి. వ్యర్థమైన అనవసరమైన మాటలు నా నోటి నుంచి రాకుండానట్లు మీ ఆత్మ చేత నింపి మాకు ప్రయోజనకరమైన మాటల ద్వారా మాకు బిడ్డలకి నేను మేలు కలుగుచేయండి. మీ పాదాలు పట్టుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, అందరూ బాగానే ఉన్నారా? మెలకుగా ఉన్నారా? మార్నింగ్ మనం ఏ లెసన్ నేర్చుకుంటూ వచ్చాం? మోషే గురించి. ఏమైనా గుర్తుందా మీకు? గుర్తుందా? ఏమింటొచ్చారు గుర్తుందా? దేవుడు మోషే ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు? అనుకూల పరిస్థితుల్లోనా? ప్రతికూల పరిస్థితుల్లో. ఎట్లాంటి పరిస్థితులు గుర్తుంది కదా? ఎవరు కుమారుడిగా ఉంటూ వచ్చాడు? ఏ నది అయితే మరణానికి కోసమని ఏర్పాటు చేస్తూ వచ్చిందో ఆ నదిలో నుంచి ఎవరు వచ్చారు? భద్రపరచబడ్డా, చనిపోయాడా? దేవుడు ప్రణాళికలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడా, లేకపోతే ఆ నైలు నది పిల్లల్ని చంపేయండి అందులో పడేయని చెప్పారు కదా, అట్లా పడేసి చంపేయడానికి ఉపయోగపడిందా, లేకపోతే దేవుని ప్రణాళిక కోసం సిద్ధపరచడానికి ఉపయోగపడుతూ వచ్చిందా? చేస్తూ వచ్చారు. అయితే మరి ఐగుప్తుకి ఎంతమంది వెళ్తూ వచ్చారు? గుర్తుంది కదా లెసన్ అంతా కూడా. ఒక్కసారి మీ బైబిల్ తెరవండి, ఒక వాక్యం చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఒకసారి చూసినట్లయితే ఎవరైనా చదువుతారా? 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించు ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకు నేను తీర్పు తీర్చెదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అని ఇక్కడ అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడనమాట. ఎప్పుడు? ఫస్ట్ విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఏక దినాల్లో నెరవేరుస్తూ వచ్చాడంటే మోషే దినాల్లో నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అర్థమవుతుందా? అయితే మరి ఆ రాజకుమారుడు ఎన్ని విధాలుగా పెంచబడుతూ వచ్చాడు? ఎక్కడెక్కడ? హెబ్రీ ఆత్మీయ మూలాలతో పెంచబడుతూ వచ్చాడు. ఇంకొకటి రాజశిక్షణలో కూడా పెంచబడుతూ వచ్చాడు అనమాట. అక్కడ పెంచబడుతున్నటువంటి విధానంలో మనం చూసుకున్నట్లయితే మోషే యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు ఉంది కనుక దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే సకల విద్యలలో కూడా ఆయనకు ఏంటి ప్రావీణ్యత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మార్నింగ్ చెప్తూ వచ్చారు కదా, ఏంటి విద్య విషయంలో కావచ్చు, లేకపోతే విద్య విషయంలో కావచ్చు, లేకపోతే అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా అన్ని విషయాలు కూడా చాలా ఉన్నతంగానే నేర్చుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా తల్లి దగ్గర ఉండే సమయాల్లో కూడా ఏం నేర్చుకుంటూ వచ్చాడు? అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని. అంతేకాకుండా నా వైపు చూడాలి మీరు. అబ్రహాముకి చేసిన వాగ్దానాన్ని ఏంటి? 400 సంవత్సరాలు వారికి తర్వాత వారికి ఏం శ్రమ పెట్టబడతారు, దాసులుగా ఉంటారు, దాని నుంచి విడిపిస్తానని చెప్తూ వచ్చాడు కదా. ఆ మాటలన్నీ కూడా తన తల్లి ఏం చేస్తూ వచ్చిందంటే చెబుతూ వచ్చింది. ఆ 3 నెలలు తర్వాత తనకి పెంచడానికి ఇచ్చారు కదా, రాజకుమార్ దగ్గర నుంచి తన తల్లి దగ్గర ఏకోబెద్ దగ్గరికి వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు ఆ సమయాల్లో పిక్చర్స్ చూపిస్తున్నారు. ఆ సమయాల్లో ఏమవుతూ వచ్చిందంటే తన తల్లి చెప్తూ ఉందనమాట,
అబ్రహాంకి ఏ వాగ్దానం అయితే చేస్తూ వచ్చాడో, ఇసాక్తో ఏదైతే చెప్తూ వచ్చాడో, యాకోబుతో ఏదైతే చెప్తూ వచ్చాడో, యోసేపుతో ఏదైతే చెప్తూ వచ్చాడో, ఆ మాటలన్నీ యొక్క వాగ్దానాల యొక్క సత్యాన్ని అంతటిని కూడా ఏం చేస్తూ వచ్చింది, తన తల్లి చెబుతూ వచ్చింది అనమాట. చెప్పినటువంటి వాటిని చిన్నప్పుడు చెప్తుంటారు కదా, మార్నింగ్ చెప్పారు కదా, చిన్నప్పుడు చెప్పింది ఏది కూడా వాళ్ళు మర్చిపోరు. 3 years లోపు చెప్పినటువంటిది ఏది కూడా పిల్లలు వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అనమాట. మీకు కూడా చాలా గుర్తుండి ఉంటాయి కదా, ఉన్నాయా ఏమైనా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, మర్చిపోరు. మీరు పెద్ద అయ్యాక అవన్నీ కూడా గుర్తుకొస్తాయి. అయితే అట్లా వాళ్ళ మమ్మీ చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ వచ్చాడనమాట. వచ్చిన తర్వాత అక్కడ రాజ్భవన్ లో చాలా, అక్కడ చూస్తున్నారు కదా పిక్చర్ లో, చూసారా? చాలా ఎలా ఉన్నాడు? ఎవరితను? ఎవరు? మోషే. ఎలా ఉన్నాడు? చిరిగిపోయిన బట్టలు వేసుకొని, ఏమి చింగురుగా జుట్టు పెట్టుకొని ఉన్నాడా? ఎలా ఉన్నాడు? రాజు వస్త్రాలు వేసుకొని, రాజకుమారులు ఎలా ఉంటారు, లేకపోతే రాజులు ఎలా ఉంటారు, అలా ఉంటూ వచ్చాడు అనమాట. ఆ కింద చూడండి, ఆ కింద పిక్చర్ చూడండి ఒకసారి. అక్కడ ఏం చేయబడుతుందో ఒకసారి చెప్పండి నాకు ఒకసారి. శ్రమ పెడుతున్నారా? చూసారా ఎలా బాధపడుతున్నారు? ఎవరు అసలు జనరల్ గా మోషే ఎవరు? హెబ్రీడ్ కదా, హెబ్రీడే కదా. తన ప్రజల్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడు అనమాట. చూసి ఎంతో బాధ అనిపిస్తుంది కదా. మీ తమ్ముడిని ఎవరైనా కొట్టారు అనుకోండి, మీకు బాధ ఉంటుందా? బాగా కొట్టున్నారు, మళ్ళీ కొట్టండి అని చెప్తారా? మీ చెల్లిని కొడితే అలా ఉంటారా? బాధ ఉంటది కదా, బ్లడ్ రిలేషన్ ఉంటది కదా, అలా అనమాట. అయితే అలా బాధపడుతూ పెడుతున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే మనం ఇక్కడ చూసారా, ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు కొట్టుకుంటున్నారనమాట. గొడవలు ఆడుకుంటారు కదా, మీరు కూడా స్కూల్లో, చర్చిలో కూడా గొడవలు ఆడుకుంటున్నారు కదా. అలా కొట్టుకుంటూ ఉన్నప్పుడు అక్కడ చూసారనమాట. ఎవరు చూసారు? మోషే తిరుగుతారు కదా, రాజనగరం అంతా కూడా తిరుగుతూ ఉంటారు కదా, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది. అలాంటప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే చూశాడనమాట. చూసి చాలా బాధపడుతూ ఏం చేశాడంటే, వాళ్ళ హెబ్రీయుడిని కొడితే మరి చూసి బాధపడతాడని చెప్పాను కదా. అలాంటి సమయంలో ఐగుప్తీయుడిని ఏం చేశాడంటే కొట్టి చంపి ఇసుకలో పెట్టేస్తాడనమాట. ఏం చేశాడు? కొట్టి చంపేసేసి ఇసుకలో పాతి పెట్టేస్తాడనమాట. పాతి పెట్టేసిస్తే నెక్స్ట్ తర్వాత ఇంకొక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మోషే అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మరలా ఇద్దరు హెబ్రీయులు కొట్టుకుంటుంటారు అనమాట. ఏం చేస్తారు? కొట్టుకుంటుంటారు అనమాట. ఉన్నప్పుడు వాళ్ళని మీరు ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకో, మేము చూసాం అనుకో, ఏంటి అలా కొట్టుకోకూడదు నాన్న, తప్పు కదా, ఈ దేవుడి మందిరం కదా అని అన్నాం అనుకోండి, అంటాం కదా. అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు నన్ను చెప్పారు అన్న అంటే అంటారు కదా, అంటారా? ఈరోజు ఎవరు అలానే కంప్లైంట్ చేశారంట. అట్లా వారిద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరు హెబ్రీయులే. కొట్టుకుంటుంటే వెళ్ళి ఏంటి అలా కొట్టుకుంటున్నారని అడుగుతూ ఉన్నప్పుడు, ఎవరు నా మీద నిన్ను అధికారినిగా లేకపోతే తీర్పరిగా ఎవరు నిన్ను నియమించారు నా మీదకి అని అడుగుతూ వచ్చినప్పుడు, నన్ను నిన్న ఐగుప్తుని చంపినట్లుగా నీవు మమ్మల్ని చంపడానికి వచ్చావా అని అడుగుతారనమాట వాళ్ళు. అడిగినప్పుడు అప్పుడు మోషే ఏమనుకుంటాడు, నేను చంపింది ఎవరికి తెలిసిపోయింది? వీళ్ళకి తెలిసిపోయింది. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? రాజుకు చెప్తే నన్ను చంపేస్తాడని భయంతో ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఏం చేస్తాడంటే వెంటనే ఆ ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి పారిపోతూ ఉన్నాడు అనమాట. ఆ ప్లేస్ ఏంటో తెలుసా? మిద్యాన్ అరణ్యం అనమాట. అరణ్యానికి పారిపోతూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతం అనమాట. ఫస్ట్ మరణం ఎక్కడి నుంచి తప్పింపబడుతూ వచ్చింది? నైలు నది నుంచి, అవునా? రెండవ మరణం ఇక్కడ కొట్టాడని తెలిసిందనుకో, రాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. కరెక్ట్ కాదు కదా అని, ఓకేనా? రెండో మరణం, 2 ప్లేసుల నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు అనమాట. ఎవరిని తప్పించాడు? మోషేని తప్పించాడు. అయితే ఇక్కడికి వెళ్తున్నాడు, చూసారా ఎలా వెళ్తున్నాడు? ఐగుప్తు నుంచి మిద్యాను అరణ్యానికి పారిపోతూ వెళ్తూ ఉన్నాడు అనమాట. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మనం చూసినట్లయితే రాజ్భవన్ లో ఎన్ని సంవత్సరాలు నివాసం చేశాడో తెలుసా? 40 years అనమాట. 40 సంవత్సరాలు రాజ్భవన్లో ఐగుప్తులో నివాసం చేస్తూ వచ్చాడు. ఎవరు? మోషే. నెక్స్ట్
ఆ అక్కడ నివాసం చేస్తూ వచ్చాడు. అక్కడి నుంచి మరలా మిద్యాన్ అరణ్యానికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా 40 సంవత్సరాలు నివాసం చేస్తాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత ఒక ఇద్దరు కుమారులు వాళ్ళకి పుడతారనమాట. తన మామ అయినటువంటి ఇత్రో మందను మేపుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటాడనమాట. తన భార్య పేరు సిపోరా. తనకి ఇద్దరు కుమారులు కూడా పుడతారనమాట. అక్కడ చూసారా తన మామ మంద మేపుతూ ఉంటాడనమాట ఇక్కడ. ఆ మంద మేపుతూ ఉన్నప్పుడు జనరల్ గా ఎక్కడికి తీసుకువెళ్ళి మేపుతారు? వాటర్ లోనికా గడ్డి దగ్గరికా? గడ్డి దగ్గరికి తీసుకువెళ్తారు కదా. అక్కడ కొండ ప్రదేశంలో గడ్డి కొన్ని మొక్కలు ఉంటాయి కదా. ఆ మేత కోసం తోలుకొని రోజు వెళ్ళేవాడు అనమాట. తన మామ మందను మేపుతూ వచ్చేవాడు అనమాట. మేపుతూ ఉన్నప్పుడు అలా కొద్ది రోజులు గడుస్తూ వచ్చాయి. ఎందుకంటే వెంటనే జరిగిపోదు కదా. మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు. ఆ ఇంకా చాలా సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. అలా గడుస్తూ వచ్చినప్పుడు అక్కడ ఆ ఒక ఒక వింత కనిపించింది అనమాట తనకి. ఏంటి? ఒక వింత కనిపించింది. ఆ వింత ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ఒక కొండ ఉందన్నమాట. ఆ కొండ పేరు హోరేబు పర్వతం. ఆ పర్వతం పైన ఒక పొద కాలుతూ ఉంది. ఇప్పుడు ఏదైనా మనం చూస్తుంటాం కదా. బయట ఎండిపోయిన చెట్లు ఏవైనా మనం అదే మొక్కలు ఏవైనా మంట పెట్టామనుకో ఏమవుతాయి? కాలిపోయి అవి మొక్కలకు కనిపిస్తదా? ఎండిపోయిన ఏవైనా కర్రలు గాని ఏమైనా కనిపిస్తాయా? కనిపించవు. ఏమవుతాయి? బూడిదైపోతాయి కదా. బూడిదైపోతాయి. కానీ అక్కడ వింత ఏంటి అనంటే ఆ యొక్క చూసారా పచ్చగా ఉంది చెట్టు. అది కాలుతూ ఉంది. కానీ ఆ యొక్క చెట్టు అనేది బర్న్ అయిపోవట్లేదన్నమాట. బూడిదైపోవట్లేదన్నమాట. అలానే కాలుతూ ఉంది. అది మంట ఆగట్లేదు. ఆ మొక్క కూడా కాలిపోవడం లేదన్నమాట. ఏంటి వింత? ఏంటి విచిత్రం? నేనెళ్ళి దగ్గరికి వెళ్లి చూస్తానని చెప్పి ఆ మందను కింద విడిచిపెట్టి కొండపైకి వెళ్తాడన్నమాట. వెళ్ళడానికి ఏం కావాలి? మీరిక్కడ రావడానికి మీకు ఆసక్తి ఉంది కదా. అందుకే కదా వచ్చారు. లేకపోతే రారు కదా. చాలా మంది రాలేదు కదా ఈరోజు. అవునా? అట్లే మీకు ఆసక్తి ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. అవునా? అవునా కదా. అలానే మోషేకి కూడా ఆసక్తి ఉంది. అక్కడికి వెళ్ళి చూడాలి అది ఏంటి అనేది. ఆ ఆలోచన వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఎందుకంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఒక మోషే అక్కడ ఒక 40 సంవత్సరాలు ఉన్నాడు. ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? 80 సంవత్సరాలు అయింది. ఇంకా అంతకు ముందు నుంచి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు పడుతున్న శ్రమ, ఇబ్బంది. అబ్రహాం చేసిన వాగ్దానాన్ని ఏం చేశారు? అది నెరవేర్చబడాలంటే ఆ శ్రమల గుండా వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళినటువంటి ఇశ్రాయేలు ప్రజలు పెడుతున్న మూలుగులు లేకపోతే వాళ్ళ మొరలు ఎవరు వింటున్నారు? ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. విన్నంటనే వారికి విడిపించేశాడా? ఈ మోషే పుట్టినప్పటి నుంచి 80 సంవత్సరాల వయసు వరకు కూడా సమయం పట్టింది. వారి కోసం ఒక నాయకుడిని పంపించడం కోసం. కానీ వాళ్ళు ఇంకా ఎప్పటి నుంచో మొరపెడుతున్నారు. అవునా? అవునా కాదా? మీరు కూడా ప్రేయర్ చేస్తుంటారు కదా. చేస్తారా? ప్రేయర్ చేసుకుంటారా? మార్నింగ్ ఈవినింగ్ వాక్యం చదవటం, ప్రార్థన చేయడం చేస్తారా? చేయరా? చేస్తారా? చేయకపోతే ఈ రోజు నుంచే ప్రారంభించండి. ఎందుకంటే మనం పెడుతున్నటువంటి మనం చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేస్తాడో తెలుసా? వెంటనే జవాబు ఇవ్వచ్చు, సమయం పట్టొచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు ప్రార్థన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ప్రార్థన చేయడం మానొద్దు. అర్థమవుతుందా? పిల్లలు, అవన పిల్లలు మీరు అవన ప్రాయంలో మీకు చాలా గోల్స్ ఉంటాయి కదా. ప్రతి విషయంలో మీ ఎడ్యుకేషన్ కోసం, మీ ఫర్దర్ స్టడీస్ కోసం అవన్నీ ఉంటాయి కదా. ఉండవా? ఉంటాయా? అవన్నీ కూడా నెరవేర్చబడాలంటే మీరేం చేయాలి? ప్రేయర్ చేయాలి. దేవుని మీద ఆధారపడాలి. వాక్యాన్ని చదవాలి. అలా చేసినప్పుడే దేవుని యొక్క ప్రణాళిక మీ వెడల ఏముందో తెలియచేసేవాడుగా ఉంటాడనమాట. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు హోరేబు కొండ మీద, పర్వతం మీద నిలబడి ఉన్నాడనమాట. మీరందరూ చర్చికి వచ్చినప్పుడు చెప్పులు ఎక్కడ పెట్టారు? చర్చి లోపలికి వేసుకుని ఎంతమంది వచ్చారు? ఎవరైనా వచ్చారా? ఎవరైనా? రాలేదు కదా. అందరు ఎక్కడ విడిచిపెట్టారు? బయట ఇడిచిపెట్టారు కదా. ఎందుకని లోపలికి వేసుకుని వచ్చి కదా. పరిశుద్ధమైన స్థలం అని వేసుకొని రాలేదు. అలాగనే హోరేబు పర్వతం దగ్గర దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చినప్పుడు ఆ పొదలో నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు
మోషే చెప్పులతో పరిగెత్తుకొని అక్కడ పైకి వెళ్ళాడు కదా, ఆసక్తితో వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు ఆ స్థలం పరిశుద్ధమైనదని దేవుడు మోషే మోషే అని పిలిచినప్పుడు వెంటనే చిత్తం ప్రభు అంటే ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు అక్కడ విడువమని చెప్తూ వచ్చినప్పుడు ఏం చేశాడు, చెప్పులు వెంటనే విడిచాడు. ఇప్పుడు మీకు రండి, త్వరగా రండి రండి అంటే వెంటనే మాట వింటారా? మా మాట కానీ, మీ పేరెంట్స్ మాట కానీ, మీ స్కూల్లో టీచర్స్ మాట వెంటనే వింటారా? మీరు వింటారా? వెంటనే వింటారా? చెప్పిన వెంటనే వెంటనంటే అబద్ధం. ఎందుకంటే నేను ఈరోజు చూశాను కనుక. మీరే కాదు, అందరూ అంతే, అవునా? కానీ మోష అలా చేయలేదు. వెంటనే చిత్తం ప్రభువా అని చెప్పి చెప్పులు వెంటనే విడిచి పక్కన పెట్టి అక్కడ మోకరించాడు అనమాట. అర్థమవుతుందా? మీరు కూడా ఏం చేయాలి, మీ పేరెంట్స్ చెప్పినటువంటి మాట వెంటనే మీరు వినాలి. మీరు వింటే వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఇంకొకటి ఏంటో తెలుసా, ఆ సమూయేలు దినాల్లో సమూయేలు కూడా వాళ్ళ తల్లి మాట విన్నాడు, ఏలి మాట విన్నాడు, దేవుడి మాట విన్నాడు. వినడం వల్ల ఏమయ్యాడు, దాను మొదలుకొని బెహెర్షెబా వరకు గొప్ప ప్రవక్తగా, యాజకుడిగా, నాయకుడిగా చేయబడుతూ వచ్చాడు. విన్నిట్లో ఎంత ఆశీర్వాదం దాగి ఉందో తెలుసా మీకు? మాట ఎవరైతే వింటారో వాళ్ళు చాలా ఉన్నతంగా దేవుడు బ్లెస్ చేస్తూ వస్తాడనమాట. ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. తల్లిదండ్రుల మాట నిర్లక్ష్యం చేయొద్దు. పేరెంట్స్ టీచర్స్ మాట నిర్లక్ష్యం చేయొద్దు. మీకు మేలు కోరి చెప్పినటువంటి ఏ మాట కూడా మీరు పెడచెవుననేది పెట్టకూడదనమాట. వెంటనే మోషే విన్నాడు. విని వెంటనే ఆ చెప్పులు విప్పి అక్కడ నిలవబడ్డాడు అనమాట. మీరు ఇక్కడికి వచ్చారు కదా, చాలా మంది పేర్లు నాకు తెలియదు. నేను మిమ్మల్ని ఏమడుగుతాను, నాకు తెలియని అబ్బాయి నిల్చొని పెట్టి నీ పేరేంటి నాన్న అని అడుగుతానా? తెలియదు కదా. తెలియనప్పుడు అడుగుతాను కదా. అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు? నీ పేరేంటో చెప్తావు, లేకపోతే మీ మమ్మీ డాడీ పేరు అడిగాను అనుకోండి, అది చెప్తావు. ఏ ఊరు నుంచి వచ్చావంటే అది పరిచయం చేసుకుంటారు కదా. పరిచయం చేసుకుంటారా లేదా? అవునా? అయితే అక్కడికి వచ్చినప్పుడు నిలబడినప్పుడు అక్కడ మోషే మోకరిచ్చాడు అనమాట. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే మోషే అని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అని మాటకి ఏకీభవించి అక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. దేవుడు చెప్తూ ఉన్నాడు, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి విడిపించడానికి నిన్ను ఒక నాయకుడిగా నియమిస్తూ ఉన్నాను, నువ్వు వెళ్ళాలి అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు అక్కడ చెప్తాడనమాట, కొన్ని సాకులు చెప్తాడనమాట. మనం కూడా చెప్తాం కదా. చెప్తామా చెప్పమా? చెప్తారా? వాక్యం చెప్పండి నిల్చొని అంటే, ఆంటీ నాకు ఇంకా రాలేదా ఆంటీ, ఇంకా నేర్చుకోవాలా ఆంటీ, ఇంకొంచెం కొంచెం మిస్టేక్స్ ఉన్నాయంటే అంటారు కదా. అంటారనరా? అలానే నేను వెళ్ళలేను ప్రభా, నేను నోటి మాన్యం కలిగిన వాడిని, నాకు మాట రాదు, నేను అత్తివాడిని ప్రభా అని చెప్తూ ఉన్నాడు అనమాట. అక్కడ మనం ఒకటి గమనించవచ్చు. ఏంటి, మోషే జీవితంలో మోషే ఎట్లాంటి వాడుగా ఉన్నాడు రాజభవన్లో ఉన్నప్పుడు? ఎలా ఎలా ఉన్నాడు? సకల విద్యలందు ప్రావీణ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ఉన్నటువంటి వాడు నిన్నోటి మాన్యం కలిగిన వాడుగా ఉన్నానని అంటాడా? అండు కదా. అంటాడా? అండు. కానీ అవన్నీ కూడా ఆ 40 years ఆ అరణ్య ప్రదేశంలో, ఆ మిథ్యాన అరణ్యంలో అవన్నీ కూడా మర్చిపోతూ వచ్చాడు అనమాట. అవేవి కూడా తనకి గుర్తులేవు. తన ఎబిలిటీస్ ఏవి కూడా తనకి గుర్తులేవు. తన విద్య గాని, తన ఏ ప్రావీణ్యత గాని ఏది కూడా తనకి తెలియదు. మర్చిపోయాడు అనమాట. మర్చిపోయినప్పుడు ఒకవేళ మనం అనుకో, యూకేజీ ఎల్కేజీ చదివినప్పుడు, ఇప్పుడు 10th క్లాస్ కదా, మీరు అందరు వింటారు కదా. మీరు 10th క్లాస్ లో, మీరు యూకేజీలో మీకు క్లాస్ ఫస్ట్ వచ్చింది అనుకో, ఇప్పుడు మామూలుగా ఉన్నారనుకో, నేను క్లాస్ ఫస్ట్ అప్పుడు, ఇప్పుడే ఏంటి ఇలా ఉన్నాను కానీ అప్పుడైతే ఇది అని అంటాం కదా. అంటారనరా? అంటారు కదా. కానీ అలాంటివి ఏమి కూడా ఉపయోగించాలి. తన స్థితి ఏదైతే ఉందో, అది తన హృదయంలో ఏదైతే స్థితి ఉందో ఆ స్థితిని యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చాడు అనమాట. ఒప్పుకుంటూ రావడం వలన దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే తనని అంగీకరిస్తూ వచ్చాడనమాట. దేవుడు ఏర్పాటు చేసుకొని ఎన్నిక చేసుకున్నటువంటి నాయకుడిని దేవుడు తనకు ఒక సమయం ఉంటుంది. ఆ నాయకుడు కూడా దేవుడు ఐగుప్తు ప్రజల్ని విడిపించాలని అంటే ఈ యొక్క మోషేను ఇన్ని పరిస్థితులు గుండా నడిపింపబడుతూ వచ్చాడనమాట. తను ఒకవేళ అక్కడ రాజభవన్లో ఉన్నప్పుడే అంత గొప్ప అధికారంతో ఉన్నాడు. రాజు ఏది చెప్తే అది ప్రజలు వింటారు కదా. అందులోకి వీళ్ళంతా కూడా వారి యొక్క బానిసత్వంలో ఉన్నారు. మోషే ద్వారా విడిపించవచ్చు. కానీ అది ఘనత ఎవరికి వస్తుంది? మోషేకి వస్తుంది. దేవుడు విడిపించాడని దేవుడికి ఘనత రాదనమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే తనకున్నటువంటి నాలెడ్జ్ గాని, తన సకల విద్యలందు ప్రావీణ్యత గాని, తనకున్న సామర్థ్యం గాని అన్ని కూడా
విడిచిపెట్టిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయిన తర్వాత దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడనమాట. మీరు కూడా అనుకోవచ్చు, నేను క్లాస్ లో లాస్ట్ లో ఉంటానంటీ, నాకు చదువు రాదా ఆంటీ, నాకు జ్ఞానం లేదంటీ, నాకు జ్ఞాపశక్తి ఉండదా ఆంటీ అని అనుకోవచ్చు. మీరు కూడా అనుకుంటారా? అనుకోవచ్చు. కానీ దేవుడికి చదువుతో సంబంధం లేదు, మీకున్నటువంటి నాలెడ్జ్ తో సంబంధం లేదు, మీకున్న టాలెంట్స్ తో కూడా సంబంధం లేదు. కానీ దేవుడికి ఏం కావాలి? అందుబాటులో ఎవరుంటారో, విధేయత కలిగి ఎవరుంటారో, చెప్పిన మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో వారిని మాత్రం దేవుడు వాడుకున్నవాడుగా ఉంటాడనమాట. కాబట్టి మనం అక్కడ ఆలోచన చేస్తే అప్పుడు ఆ చెప్పినటువంటి మాటల్ని దేవుడు అంగీకరించి అప్పుడు చెప్తాడనమాట. ఏమనంటే, నీ నోరుకి నోరుగా నీకు నీ యొక్క అన్న అయిన అహరోన్ని ఉంచుతానని చెప్తాడనమాట. అప్పుడు అహరోన్ని పిలిచి అహరోను మోషే కలిసి మరలా ఐగుప్తు దేశానికి వెళ్లి వాళ్ళని విడిపించడం కోసమని వారిని సిద్ధపాటు చేస్తారనమాట. మీరు మంచిగా చదివారనుకో, మీలో ఒకరు ఫస్ట్ క్లాస్ అనుకో స్కూల్లో, మీ ఫ్రెండ్ కూడా ఎలా ఉండాలనుకుంటారు? ఎలా ఉండాలనుకుంటారు? ఎలా ఉండాలనుకుంటారు చెప్పండి. నాకులాగా మంచిగా చదవాలనుకుంటారా, లేకపోతే ఎప్పుడు వాడు నాలా చదవకూడదు, నాకు వెనక ఉండాలనుకుంటారా? బెస్ట్ ఫ్రెండ్ ఏమనుకుంటారు మీరు? రెస్పాండ్ అవ్వండి, చెప్పండి. మీలా ఉండాలనుకుంటారా? అనుకుంటారా? ఒకవేళ మీరు ఫస్ట్ వచ్చి మీ ఫ్రెండ్ లాస్ట్ లో ఉన్నాడు, మీకులా చదువుతూ ఉన్నాడు అనుకో, వాడికన్నా నేను ఇంకా మంచిగా చదవాలి, వాడు నాతో కలిసిపోతున్నాడు అని పౌరుషంతో చదువుతుంటారు కదా. చదువుతారు కదా. కానీ మోషే తన అన్న అయినటువంటి అహరోన్తో కలిసి ఏం చేస్తూ వచ్చాడు? ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించటానికి వారిద్దరు కూడా నాయకత్వం విధానంలో నడవడానికి ఇష్టపడుతూ వచ్చారు. అంతేకాకుండా మోషే అదేంటి, నన్ను కదా దేవుడు పిలిచాడు, నాతో కదా దేవుడు మాట్లాడాడు, నేను కదా వీళ్ళు విడిపించాలి అని విసుక్కోవడం, లేకపోతే అతనితో ఐక్యత లేకుండా ఉండడం, అసమాధానంగా ఉండడం, అట్లాంటివేవి కూడా చేయలేదన్నమాట. వారిద్దరు కూడా కలిసి వెళ్ళి ఏకీభవించి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి విడిపించడానికి గొప్ప సాధనాలుగా వారు ఉపయోగపడుతూ వచ్చారు. మోషేకి నోరుగా ఉంటూ వచ్చాడనమాట. దేవుడు మోషేతో మాట్లాడితే మోషే అహరోన్కి చెప్తూ వచ్చినప్పుడు వారు ఇద్దరు కలిసి ప్రజలను విడిపించడానికి గొప్ప సాధనాలుగా ఉపయోగపడుతూ వచ్చారనమాట. మోషేలో ఉన్నటువంటి లక్షణాలను మనం చూసినట్లయితే, మనం ఆలోచన చేసినట్లయితే మన ఎడల కూడా మీరు ఇక్కడికి ఒక ఉద్దేశం లేకుండా, ఒక ఏర్పాటు లేకుండా మీరు ఇక్కడికి రాలేదు. ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క ఏర్పాటు, ఒక్కొక్క ఉద్దేశం కలిగినటువంటి వారుగా ఉంటారనమాట దేవుడు. కాబట్టి దాన్ని మనము ఆలోచన చేసినట్లయితే మీరు అడగాలి, ప్రభువా నన్ను ఏ ఉద్దేశంతో నన్ను ఏర్పాటు చేసుకున్నావు, ఇందు నిమిత్తం నన్ను పుట్టించావు, మీ ప్రణాళిక ఏంటి, మీ ఉద్దేశం ఏంటి అని మీరు అడిగినట్లయితే దేవుడు మీకు కూడా అది ఒక సమయమందు మీకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మోషే విధేయత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. చెప్పిన వెంటనే ఆ మాటకు విధేయత చూపించి చెప్పిన వెంటనే చెప్పులు విప్పాడు. దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించాడు. అక్కడ మనం ఒకటి గమనించవచ్చు, మోషే చెప్పిన వెంటనే మాట విన్నాడు కదా అంటే మరి ఎందుకు సాకులు చెప్పాడు? దేవుడు చెప్పిన మాట చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ తనలో అవిశ్వాసం ఉందని అనుకోవద్దు. తనలో విశ్వాసం ఉంది, కానీ తనలో ఉన్నటువంటి అసమర్థతను దేవుడికి చెబుతూ వచ్చాడనమాట. దేవుడు దానిని చూచి దేవుడు తనకేం చేశాడు? వెంటనే మనం సాకులు చెప్పామనుకో, నేను చేయలేనంటే, నాకు వద్దంటే, నేను రానంటే అన్నాం అనుకో, వదిలేసి ఇంకొకరు చెప్తాం ఆ పని, అంతే కదా, అవునా కదా? కానీ దేవుడు అలా చేయలేదన్నమాట. తనలో ఉన్నటువంటి అసమర్థతను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అతను నుంచుతూ దానికి ఇంకొకరిని సహకారులుగా ఇచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అనమాట దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం పెద్దవారు కావచ్చు, చర్చిలో అంకులు ఆంటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో మీ పేరెంట్స్ కావచ్చు, మీకు ప్రతిరోజు చెప్తారు, యవనస్తులుగా ఉంటూ ఉన్నారు, మీరు ఎక్కువగా మాట వినరు, మొండి స్వభావం ఉంటుంది, మూఢత్వం ఉంటుంది. కాబట్టి మీరు అవన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ఎందుకంటే మీరు ఎవరి పిల్లలు? దేవుడి పిల్లలు. వినకుండా ఉన్నారనుకోండి, ఎవరి పిల్లలు అవుతారో తెలుసా? సాతాను పిల్లలు అవుతారనమాట. అర్థమవుతుందా? మీరు మాట వినకుండా ఉండకూడదు. చెప్పిన ప్రతి మాట కూడా వినాలి. తల్లిదండ్రులు మీకోసమే ప్రయాసపడుతూ ఉంటారు. మీరు ఆత్మీయతలో ఎదుగుదల కలిగి ఉండాలని, మీకు ఆ భౌతికమైన ఎడ్యుకేషన్ లో ఎదుగుదల కలిగి ఉండాలని ఎన్నో విషయాలు మీకు చెప్తూ ఉంటారు. ఆ మాటలు మీకు ఎట్లా ఉంటాయంటే, రోజు మా మమ్మీ అట్లా చెప్తుంది, మా డాడీ అట్లా చెప్తారు, వాళ్ళకి అదే పని అని చెప్పిన మాటలు మీకు అలవాటు అయిపోయి
మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా బోర్ కొట్టేదిగా ఉంటది. కానీ మీరు కూడా వాళ్ళ ప్లేస్ లోనికి వెళ్తారు కదా, ఏదో ఒక రోజు పెద్దలు అవుతారు కదా, పేరెంట్స్ అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది అనమాట మీకు. కాబట్టి ఎప్పుడు కూడా చెప్పిన మాట వినకుండా ఉండకూడదు. అప్పుడు మీ తల్లిదండ్రుల మాట ఎప్పుడైతే మీరు వింటారో దేవుని మాటకి విన్నట్లే. దేవుడు మనకు కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు. కానీ దేవుడు ఈ దినాల్లో మనకి చదవుకోవడానికి బైబిల్ ఇచ్చారు. దేవుడు ఇచ్చాడా? దేవుడు మనకు అందుబాటులో మన భాషలో మనకు బైబిల్ ఉందా? బైబిల్ చదవాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. ఆ దినాల్లో అయితే దేవుడు ఎన్ని విధాలుగా, ఏ విధాలుగా మాట్లాడతాడు మనతో? చెప్పండి, మనసు కూడా చెప్పండి ఫాస్ట్ గా. వాక్యం ద్వారా, ఇంకా ఇంకా ప్రార్థన ద్వారా మనం మాట్లాడతాం దేవుడితో. దేవుడు మనతో ఇంకా ఏ విధాలుగా మాట్లాడతాడు? వెరీ గుడ్. ఇంకా దైవజనుల ద్వారా మాట్లాడతాడు. వెరీ గుడ్. ఇంకా ఇంకా పాటల ద్వారా మాట్లాడతాడు. ఇంకా కళలు, ఇంకా దర్శనాలు, ఇంకా ఇంకేమున్నాయి? ఇన్ని విధాలుగా దేవుడు మాట్లాడతాడు. కానీ దేవుడు మోషేతో మొక్కగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోషే. మోషేతో దేవుడు అట్లా మాట్లాడుతూ వచ్చాడనమాట. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు మోషేతో మాట్లాడాడు కదా. ఈ రోజు మనతో దేవుడు మాట్లాడాలంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. చదువు లేకపోతే కళల ద్వారా, స్వప్నాల ద్వారా మాట్లాడవచ్చు. ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా మనకేముంది? దేవుని వాక్యం మన ముందు ఉంటూ ఉందన్నమాట. కాబట్టి మనం దీనిని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు ఎంతమంది వాక్యం చదువుకొని వచ్చారు? ఎంతమంది చదవలేదు? అంటే ఈరోజు ఎవరు కూడా దేవుడితో మాట్లాడలేదు. మీరు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీరు వినలేదు. అంతేకాకుండా మీరు కూడా మరి ప్రేయర్ కూడా చేసి ఉండుండ్రేమో. చేశారా? ప్రేయర్ చేశారు, మీరు మాట్లాడి వచ్చేసారు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీరు వినలేదు. మరి వినాలి కదా. మరి మోషే అలా ఉన్నాడా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు విన్నాడు కదా. అక్కడ ఆ పొదలో మాట్లాడుతూ ఉన్నప్పుడు విన్నాడా లేదా? విన్నాడు. మరి మనం కూడా మనతో ఎలా మాట్లాడతాడు? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రతి దినం మీరు లేచిన వెంటనే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. పడుకునేటప్పుడు కూడా వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారిని ఎవరి మోషే వలే గొప్ప నాయకుడిగా మిమ్మల్ని కూడా ఏర్పాటు చేస్తాడు ఈ లోకంలో. లేకపోతే భౌతికంగా ఏర్పాటు చేయొచ్చు, ఆత్మీయంగా కూడా అట్లా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. దేవుడు ఒక్కొక్కరి ఎడలు ఒక్కొక్క ప్రణాళిక ఉంది కదా. అది నెరవేర్చబడాలంటే మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని కంపల్సరీ చదవాలి. యవనస్తులు మరి ముఖ్యంగా చదవాలి. ఎందుకంటే యవనస్తులు దేని చేత తన యొక్క నడతను శుద్ధి చేసుకుంటారంటే దేవుని వాక్యం జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. అవునా? మీరు వాక్యాన్ని చూసుకుంటే వాక్యం దేవుడే ఉన్నాడు. దేవుని యొక్క పాదాలు పట్టుకున్నట్లుగా దేవుని యొక్క ఆలోచనలు ఏంటో మీకు తెలియజేసేవాడుగా దేవుడు ఉంటాడు. అర్థమవుతుందా? మీరు ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆ రోజు నిర్లక్ష్యం చేసి వాక్యం చదవలేదంటే టిఫిన్ చేయడం మానేయండి. మీకు ఎంత ఆకలేస్తుందో తెలుస్తుంది. అట్లనే ఆత్మీయంగా కూడా మీరు ఎంత నష్టపోతారని దాని ద్వారా మీకు అర్థమవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఓకేనా? దేవుని పేరేంటి? దేవుని అక్కడ దేవుడు పరిచయం మీకు ఇందాక చెప్పాను కదా. మీ పేరు నేను అడగాలంటే మీరు నాకు తెలియదు కదా. మీ పేరు నేను అడిగి మిమ్మల్ని పరిచయం చేసుకుంటాను కదా. చేసుకున్నప్పుడు మీరు ఏంటనేది నాకు చెప్తారు. అవునా? అవునా కదా. అక్కడ మోషే అక్కడికి వెళ్ళాలంటే సాగులు చెప్పాడు కదా. చెప్పినప్పుడు అక్కడ అడుగుతూ ఉన్నాడు అనమాట. అవును, నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు పంపించారు, ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి అని అడుగుతాడు అనమాట. అర్థమైందా? అడిగినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, నేను ఉన్నవాడనే మనవాడనే ఉన్నాను అని పంపానని చెప్పమని చెప్తాడు. ఆయన పేరేంటి? నేను ఉన్నవాడను అని చెప్తాడనమాట. ఆయన పేరేంటి? మనకు ఒక్కొక్క పేరుంది కదా. ఉన్నాయా? ఉన్నాయి కదా. అలాగనే దేవునికి కూడా ఒక పేరుంది. ఆ పేరేంటి మరొకసారి చెప్పండి. ఉన్నవాడనై ఉన్నానని చెప్తాడనమాట. అతను పంపాడని చెప్పమని చెప్తాడనమాట. అంతేకాకుండా అక్కడ మీరు ఒక వాక్యం చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి ఒకసారి. 3:11.
3:11 ఒకసారి చదవండి అమ్మా. ఎవరొకరు గట్టి చదవండి. అందుకు మోషే, ఉమ్, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఉమ్, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఉమ్, ఎంతటి వాడనని దేవునితో అనగా, ఉమ్, నాయన ఉమ్, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఉమ్, నేను నిన్ను పంపిననుటకు ఇది నీకు సూచన. ఉమ్, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత ఉమ్. నేను ఈ పర్వతము మీద దేవుని సేవ చాలమ్మా, చాలు. ఇక్కడ చూసారా, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడును అంటే, నేను ఎంతటి వాడును, నేను చేయగలనా, నేను చేయలేనని చెప్తారు కదా. మీకు ఏదైనా పని చెప్పినప్పుడు ఏమంటారు, నేను చేయలేను ఆంటీ, నేను ఇది ఎత్తలేను ఆంటీ అంటారు కదా. అలానే నేను ఎంతటి వాడు, నేను చేయగలనా అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకొక వచనాన్ని చదువుకుందాం. 3:13 చదవండి. మోషే ఉమ్, చిత్తగించుము, ఉమ్, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి ఉమ్, వారిని చూసి, ఉమ్, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, ఉమ్, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల ఆ, వారితో నేనేమి చెప్పగలనని దేవుని అడిగారు. ఆ, అందుకు దేవుడు, ఆ, నేను ఉన్నవాడును ఆ. అనువాడునే అన్నానని మోషేతో చెప్పారు. ఇక్కడ చూసారా, దేవుని యొక్క పేరు చెప్పమని దేవుడే చెప్తూ ఉన్నాడు అనమాట. ఆయన పేరు ఏంటి అనేది. ఏంటి ఇప్పుడు చెప్పారు కదా, ఏంటది? ఆ ఆ ఓకే, అర్థమైంది కదా. మూడోది కూడా 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి ఒకసారి. అందుకు మోషే, ఉమ్, చిత్తగించుము, ఉమ్, వారు నన్ను నమ్మరు, ఉమ్, నా మాట వినరు, ఉమ్, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదన్నారు అని ఉత్తరం ఇవ్వగా, ఉమ్. యెహోవా నీ చేతిలోనిది ఏమి చేయడానికి అడిగాను. చాలమ్మా, చాలమ్మా. ఈ కర్రతో ఏమేం చేయగలం మనం? కొట్టగలం, కాల్చగలం, ఇంకా ఇట్లా రాట్లు వేయగలం, ఇట్లా కొన్ని చేయగలం కదా, అవునా? అంతేగాని ఇక కర్రని కింద వేస్తే పాము అవుతుందా? అవుతుందా? అవదు కదా. కానీ మోషే చేతిలో ఉన్నది అంటే, వాళ్ళకి ఆ అద్భుతాన్ని చూసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క శక్తిని ఎరుగుతారని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక అసాధారణమైనటువంటి ఒక కర్ర, ఆ కర్రని చూసినప్పుడు, ఆ కర్ర దేనికి ఉపయోగించేవాడు మోషే? గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు ఆ కొండలు అవి ఎక్కేటప్పుడు ఉపయోగపడుతుంది కదా, సపోర్ట్ కోసం అని ఆ కర్రని ఉపయోగించేవాడు అనమాట. అయితే ఆ కర్రని పట్టుకొని వెళ్ళాడు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కర్రని చూసి దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడిగాడు అనమాట. అడిగినప్పుడు అది కర్ర అని చెప్పినప్పుడు ఆ కర్రని కింద వేసినప్పుడు ఏమైంది ఒకసారి చదవమ్మది. అప్పుడు ఆయన ఉమ్, నేలను దాన్ని పడవేయమని, ఉమ్, అతడు దాన్ని నేల పడవేయగానే ఉమ్, పామాయి ఉమ్, మోషే దాని నుండి పారిపోయాడు. ఉమ్, అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొనగా, ఉమ్, అతడు తన చేయి చాపి పట్టుకొనగానే ఉమ్, అది అతని చేతిలో కర్ర అయింది. ఉమ్. ఆయన దాని చేత వరకు తన పితరుల దేవుడైన యెహోవా. చాలమ్మా, చాలు. అది వెంటనే కింద పడేసిన వెంటనే అక్కడ అద్భుతం జరిగింది అనమాట. ఏంటి అద్భుతం? కర్ర ఏమైంది? పాము అయింది. మరలా దాన్ని తోక పట్టుకుంటూ మళ్ళీ ఏమైంది? కర్ర అయింది. దాని ద్వారా తర్వాత నెక్స్ట్ లెసన్స్ లో ఏం జరిగింది అనేది చెప్తారనమాట. తర్వాత 4వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి చదవండి. ఇంకొకరు చదవండి. అప్పుడు మోషే, ఉమ్, ప్రభువా, ఉమ్, ఇంతకు మునుపైనను ఉమ్, నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను ఉమ్, నేను మాట నేర్పరిని కాను. ఉమ్, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గల వానినే గాని, వృద్ధి వానినే గాని పుట్టించిన వాడెవడు? చాలమ్మా. ఇక్కడ ఏమని చెప్పాడు? సాకులు చెప్పాడు కదా, నేను నోటి మాన్యం కలిగిన వాడిని, నాలుకతో మాట్లాడలే, అవన్నీ చెప్పాడు కదా. చెప్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని ఎవరు కలుగు చేశారు? దేవుడే కదా. మనకి నేను ఎలా ఉండాలని, మీరు ఎలా ఉండాలని, ఒకరిలాగా ఒకరు ఎవరు ఉండరు, అవునా? ఒకరి ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరి ఫింగర్ ప్రింట్స్ తో కలవు. ఎవ్వరి ప్రపంచం అంతట్లో ఎవరివి కలవు, అవునా? ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పుట్టిస్తాడు. అందరికీ అన్ని ఇచ్చినట్టు అవయవాలన్నీ ఇచ్చినటువంటి దేవుడు ఎవరు? దేవుడే కదా. 139వ కీర్తనలో ఉంటది అనమాట. నేను పిండముగా ఉండగా నా కన్నులు నేను చూచును అని ఉంటది కదా. నీ కలిగిన ఎముకలు ఒకటైనా నేను లేకుండా కలగలేదు అని ఉంటాయి అనమాట. అంటే దేవుడు లేకుండా మన అవయవాలు ఏది కూడా నిర్మాణం అనేది జరగలేదనమాట. కాబట్టి నీ నోటి మాంద్యం కలిగిన వాడును అని చెప్పినప్పుడు దేవుడు తెలుసా లేదా, మాట్లాడగలడా లేదని తెలుసు కదా. కానీ ఏం చెప్తూ ఉన్నాడు? నేను అలా మాట్లాడలేను, నేను అలా చెప్పలేను అని సాకులు చెప్తూ ఉన్నాడు అనమాట.
అయినప్పటికీ కూడా దేవుడు ఎన్ని సాకులు చెప్పినా ప్రతి సాకు కూడా సమాధానాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, ఒకదానికొకటి సమకూరుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడు ఎవరు తెలుసా? మోషే. మోషే ద్వారా వాళ్ళు విడిపింపబడాలని అక్క ఆ 2 సంవత్సరాలు లోపు పిల్లలందరినీ చంపేయాలని అక్కడి నుంచి కూడా దేవుని యొక్క ప్రణాళిక వెంటాడుతూనే ఉంది మోషే ఎడల. అందుకనే మోషే ప్రతి ఒక్క మరణకరమైన పరిస్థితి నుంచి కూడా దేవుడు తప్పిస్తూ వచ్చాడనమాట. వెళ్ళినా మొహం కడుసుకోండా. తప్పిస్తూ వచ్చాడనమాట. ఎక్కడ కూడా దేవుడు విడిచిపెట్టలేదనమాట. కాబట్టి మనం కూడా ఆలోచన చేద్దాం. ఎందుకంటే మన ఎడలు కూడా దేవునికి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది కనుక మనం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇక్కడికి మీరు ఊరికే ఎవరు కూడా రాలేదు, అర్థమవుతుందా? కాబట్టి మోషేలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కూడా మనం చూస్తే ఆయన దేవుని పిలుపుకి ఏం చేశాడు? లోబడినటువంటి వాడుగా ఉన్నాడు. నీ చెప్పులు విప్పునంటే వెంటనే ఏం చేశాడు? ఇప్పాడు. అంతేకాకుండా దేవుడు వాగ్దానం చేసినటువంటి మాటలు కూడా ఆయనకి గుర్తున్నాయి. వాళ్ళ మమ్మీ చెప్పారు కదా, చిన్నప్పుడే చెప్తూ వచ్చారు కదా, వాటిని కూడా అనుసరిస్తూ వచ్చాడనమాట. అంతేకాకుండా తన స్థితిని బహిరంగంగా ఒప్పుకుంటూ వచ్చాడనమాట. తన యొక్క బలహీనతను కూడా దేవుడు అడిగినప్పుడు అది కూడా ఒప్పుకుంటూ వచ్చాడు. ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు కదా. నేను తన యొక్క స్థితి అంతా కూడా. అంతేకాకుండా తను ఎంత విధేయత చూపించాడంటే చెప్పిన మాటకి వెంటనే విధేయత చూపించినటువంటి విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట. అంతేకాకుండా ఆయనలో కలిసి పనిచేసినటువంటి గుణ లక్షణాలు కూడా ఆయనలో ఉన్నాయి. ఎవరితో కలిసి పనిచేశారు? ఎవరితో? గట్టిగా చెప్పండి. కలిసి పనిచేశారా? అహరోన్ నాకొద్దు, నా మాట వినడు, నాతో సరిగ్గా ఉండడు అని చెప్పలేదు. వెంటనే సరే ప్రభు అని విధేయత చూపించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అనమాట. కాబట్టి అరణ్యంలో ఏం చేశాడు దేవుడు? 40 సంవత్సరాలు సిద్ధపరుస్తూ వచ్చాడు అనమాట. ఎవరిని? మోషేని. అంతకు ముందు 40 సంవత్సరాలు ఎక్కడ ఉంచాడు? ఎక్కడ? ఐగుప్తులో ఉంచుతూ వచ్చాడు. అంతేకాకుండా తర్వాత తనకున్నటువంటి ఎబిలిటీస్ అన్నిటిని కూడా మర్చిపోయిన తర్వాత, వదిలేసిన తర్వాత దేవుడు అప్పుడు తనని స్వీకరించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అనమాట. అంతేకాకుండా మనం చూసినట్లయితే యొక్క కర్ర కూడా, అసాధారణమైనటువంటి కర్ర ద్వారా కూడా గొప్ప అద్భుతాన్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి మన జీవితంలో కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక ఏర్పాటు ఉంది. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనమాట. మనం ఆలోచన చేసినటువంటి వారంగా ఉన్నప్పుడు ఎందుకోసం దేవుడు నన్ను పుట్టించాడు, ఎందుకోసం దేవుడు ఎరిగేటట్లుగా నన్ను ఉంచాడు అని చెప్పి మనం ఆలోచన కలిగిన వారంగా ఉంటే, దేవుడి మీద మనం ఆధారపడిన వారంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తనకు ఉన్నతమైన ప్రణాళిక ఏంటో మీకు తెలియచేసేవాడుగా ఉంటాడు. ఈ రోజుల్లో లోకం పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. అట్లాంటి మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వేరుగా ఉంటారు, మీరు వేరుగా ఉంటారు. అట్లాంటి పరిస్థితులకు దేనికి కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు అనమాట. ప్రత్యేకంగా ఉన్నప్పుడు మీరు దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు మీ యొక్క చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మీ విధేయతను చూసి మిమ్మల్ని అభివృద్ధి కలుగ చేసేవాడుగా ఉంటాడు, ఆత్మీయంగా భౌతికంగా కూడా. అది చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ గొప్ప అభివృద్ధికి మూల పాఠాలు అనమాట అవి. మీరు ఎప్పుడు కూడా ఏ విషయాలు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. చెప్తున్నటువంటి ప్రతి మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో తను గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచేవాడుగా ఉంటాడనమాట. కాబట్టి మనం ఆలోచన చేస్తే మోషే యొక్క జీవితం ఐగుప్తు నుంచి ప్రయాణమై ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? రాజభవన్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? మొత్తం ఎంత? ఎక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు? ఏ కొండ? హోరేబు పర్వతం. ఎక్కడి నుంచి మాట్లాడుతూ వచ్చాడు దేవుడు? ఏం పొద? మండుచున్న పొద. అక్కడ ఏం చెప్తూ వచ్చాడు దేవుడు? నిన్ను వాళ్ళు నడిపించడానికి పంపిస్తానంటే వెళ్తాను ప్రభా, రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ అన్నాడా? ఏం సాకులు చెప్తూ వచ్చాడు. ఏం సాకులు చెప్పాడు? ఎవరిచ్చారు? దేవుడు మళ్ళా తోడుకి ఎవరిచ్చారు? ఇచ్చినప్పుడు ఏం చేశారు? వెళ్ళడానికి సిద్ధం చేస్తూ వచ్చాడు అనమాట దేవుడు. కాబట్టి మనం వింటున్నటువంటి మాటల్ని
పెడచెవుని పెట్టొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. దేవుడు చెప్తున్న ప్రతి మాట మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు మన యందు లక్ష్యం ఉంచుతాడు. మీ ఫ్రెండ్ ఎవరైనా నీతో మాట్లాడుతున్నాడు అనుకో, వాడు ఎలా మాట్లాడుతున్నా మీరు ఎలా మొహం తిప్పుకుంటారు అనుకో, నీతో మాట్లాడతాడా? నా మాట వినట్లేదులే, వీడితో ఎందుకు చెప్పాలని వెళ్ళిపోతాడు అనమాట. దేవుడు కూడా అంతే. మనం దేవుడి మాటల మందు మనం లక్ష్యం ఉంచామనుకో, దేవుడు మన యందు లక్ష్యం ఉంచుతాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు పడుకుండిపోతూ, కునుకుతూ, వారిని గిల్లుతూ, లేకపోతే నిర్లక్ష్యంగా ఉండిపోతే దేవుడు కూడా మీతో మాట్లాడు అనమాట. మాట్లాడకపోతే మీరు ఇంకా ఏమవుతారు? దేవుడు ఏం మాట్లాడాలో అది మీకు తెలియదు అనమాట. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అర్థమవుతుందా? మీ చర్చిలో కానీ, మీ ఇంట్లో కానీ, మీ స్కూల్లో కానీ ప్రతి మాటకు కూడా విధేయత కలిగి ఉండాలి. ఓకేనా? ఉంటారా అలాగా? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? మిమ్మల్ని కూడా ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఏర్పాటు చేసుకున్నాడా? నమ్ముతున్నారా? నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా? ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? విజయం కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మన అందుబాటులో మా చిన్న బిడ్డలకి అర్థమైన రీతిలో నాయన మేమైతే చెప్పలేం కానీ ప్రభా, మీరు బోధించే మంచి బోధకుడు బిడ్డలకి నాయన వారి యవన ప్రాయ జీవితంలో వారికి అవసరమైనటువంటి నాయన మాటల్ని వాళ్ళ హృదయాల్లో పదులుపరుచుకునేటట్లుగా కృప చూపిస్తురండి. ప్రతి బిడ్డని దేవా మీ ఆత్మ చేత నింపి మీకు ఉన్నతమైన పిలుపు ఏర్పాటు కొరకు బిడ్డలను సిద్ధపాటు చేయండి ప్రభా. భౌతికంగా ఆత్మీయంగా వారిని వర్ధిల్లింప చేస్తూ వస్తున్న వారి చుట్టూ మీ ప్రాకారాన్ని కోరుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు రక్షకుడు అనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఏంటి?